ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేతలపై ఫైర్ కావడం జరిగింది. బడ్జెట్ లో అప్పుల లెక్కలు చెబుతున్న హరీష్ రావు వారి హయాంలో అమ్ముకున్న లెక్కలు చెప్పాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలన నిజాయితీగా సాగి ఉంటే మీరు గొప్ప పథకాలు అని చెబుతున్న బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపకాల పథకాలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. శాసనసభలో బడ్జెట్ చర్చ సందర్భంగా ఇవాళ ఆయన సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అనేక పథకాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాలు చేతులు విరిచేసిన, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఉరి తీసినా కానీ ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి మారడం లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సెంటిమెంట్ తో కూడుకున్న బతుకమ్మ చీరల విషయంలో అవినీతికి పాల్పడ్డారని, చేనేత ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి సూరత్ వెళ్లి కిలోల లెక్కన చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలను మభ్యపెట్టారని గత బీఆర్ఎస్ సర్కార్పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. 1,00,000 కోట్ల విలువైన అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే పల్లి బఠానీ మాదిరిగా 7,000 కోట్లకు తెగమ్మారని ఆరోపించారు. గొర్రెల పథకంలో భారీ స్కామ్ చేశారు. ఆ స్కీమ్ పై ఏసీబీ చేసిన దర్యాప్తులోనే 700 కోట్లు స్వాహా చేసినట్లు రిపోర్ట్లు వచ్చాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిందే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని నిన్న మొన్నటి వరకు సవాలు చేశారని, ఇప్పుడేమో 94,000 కోట్లే ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మేడిగడ్డ ఎలా కూలింది, ఇంకేమైనా మిగిలిందా అని చూసేందుకు బీఆర్ఎస్ నేతలు నిన్న మేడిగడ్డకు వెళ్లారని సీఎం సిటైర్ వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు గడిచిన 10 ఏళ్లలో ఎక్కువ అన్యాయం జరిగిందని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి, సంగంబండ, రాజోలి బండ, జూరాల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ నేతల దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో 1,000 కోట్ల రూపాయల భూములు అమ్మవేశారని, ఆ జిల్లాకు కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోయారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. హరీష్ రావు అసెంబ్లీలో వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. విద్యుత్ మీటర్ల విషయంలో తాము కేంద్రంతో పోరాటం చేశామని, 30,000 కోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉన్నా తాము తిరస్కరించామని, హరీష్ రావు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని తిప్పికొట్టారు. హరీష్ రావు చెప్పిన అబద్ధాలను రికార్డు నుంచి తొలగించి సవరించాలి అని స్పీకర్ ను సీఎం కోరారు. గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బయట ఏదైనా మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాలతో ఇంకా బుకాయించాలని చూడడం సవాబు కాదన్నారు. 4 జనవరి 2017 ఆనాటి సీఎం కేసీఆర్ మీటర్లు బిగిస్తామని మోడీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కాదా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు.